సో అక్క మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి కూడా సంచలనంగా మారింది సోషల్ మీడియాలో యూట్యూబర్ అన్వేష్. అసలు ఆడవాళ్ళ గురించి కావచ్చు, లేకపోతే అమ్మవార్ల గురించి కూడా చాలా వరకు అసభ్యకరంగా మాట్లాడడం. సో దాని పట్ల చాలా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్పందించారు. చూసుకున్నట్లయితే బొజ్జ సంధ్యారెడ్డి గారు. సో ఈ విధంగా అసలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల అలాంటివి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ ఆల్సో ఈ అన్వేషే కాకుండా ఇటు జబర్దస్త్ లో కూడా అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆడవాళ్ళ పైన స్క్రిప్ట్ రాస్తూ ఆడవాళ్ళ పైన ఇట్లా వెకిలిగా మాట్లాడుతున్నట్టు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి ఏమంటారు? అమ్మ, నేను ఈ 4 రోజులు బయటికి వెళ్తే మా గాంధీ భవన్ లో వెళ్తే కూడా ఇట్లా మైక్ పెట్టి అనసూర్య ఈ అన్వేషణ నా అన్వేషణ అని అనేసి అడిగారు. నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ మాట్లాడడమే ఇష్టం లేదు. అది ఒకటి శివాజీ గారు అన్నారు, ఒక మాట అన్నారు. ఆయన ఏంటి అని అంటే ఆ మాట నేను డొల్లానని మా మహిళా కమిషన్ గా పిలిచారు. పిలిస్తే ఆయన ఏదో సంజాయిషి చెప్పారు. ఆ టాపిక్ అక్కడ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు నీలాంటి వాళ్ళు పిలవడము, మాలాంటి వాళ్ళు మాట్లాడడము, ఇంకొకరు మైక్ ఇచ్చేయడము. ఆయన ఒక్కసారి అన్న పదాన్ని కొన్ని కోట్ల టైం అయిపోయింది. అంటే ఏంటి అసలు? ఎవరు కూడా సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నారు? ఏమి అంటే అన్నదాన్ని సోషల్ మీడియా వల్ల మనకి ప్రయోజనం కలగాలమ్మా. నువ్వు ఒక మంచి టాపిక్, ఒక మంచి సబ్జెక్ట్ పొలిటికల్ గా నువ్వు నేను మాట్లాడుకుంటే ఒక 100 మంది చూస్తే దాంట్లో ఒక 10 మంది కన్నా ఒక నాలెడ్జ్ రావాలి. అంతేకాని ఏంటి ఆ టాపిక్ ఏమన్నా టాపిక్? ఆ టాపిక్ ఎవరికైనా పనికొస్తుందా? ఆమె మాట్లాడిన దానికి అనసూర్య మాట్లాడిందని అనసూర్య అని ఆమె ఫొటోస్ పెట్టి అసలు ఏంటిది? నువ్వు ఆలోచించు. ఎన్ని రోజులు? 15 రోజుల నుంచి ఇంకా మన దేశంలో గాని మన తెలుగు రాష్ట్రాల్లో గాని ఏమి సమస్యలు లేవా? ఎందుకు అసలు ఇంత మాట్లాడుతున్నారు? ఇంకొకటి, మా ఫ్రెండ్ సంజయ్ రెడ్డి ఆల్రెడీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. ఆమె బాగా సమాధానం చెప్తున్నారు, జనాలు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ నేనేమంటానంటే ఒకటి అయిపోయింది ఒక సబ్జెక్టు. ఎందుకు ఇంత లాగుతున్నారు? ప్రతి ఒక్కడికి టైం పాస్. అంటే మీడియాది కూడా నేను తప్పంటాను. ప్రతి ఒక్కరికి మధ్య ఇచ్చేసి అనసూర్య డ్రెస్సింగ్ గురించి ఆ శివాజీ అన్న మాట, నాకు ఆ మాట కూడా అనడం ఇష్టం లేదు. ఎందుకు మాట్లాడాలి? నా పిల్లలు చూస్తారు, నీ పిల్లలు చూస్తారు, ఇంకా ఇంతమందికి ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు. అంటే ఏంటి ఇన్నిసార్లు దాని ముందు మాట, దాని తర్వాత మాట, డాష్ డాష్ ఏంటి డాష్లు? ఆ అన్వేషణ గాడికి 24, నాకు తెలియదు మొన్నటి వరకు. మనం ఎందుకు చూస్తాం? మాకే ఏమన్నా చూసినా కూడా పొలిటికల్ కి సంబంధించో లేకపోతే అసెంబ్లీకి సంబంధించో, లేకపోతే నాకు బాగా ఇష్టమైన సబ్జెక్టు పిల్లలు ఏమన్నా సాధిస్తే చాలా ఇష్టం నాకు. ఒక పెద్ద మంచి డాన్సర్, ఒక అమ్మాయి మంచి డాన్సర్ అయింది, లేదు స్పోర్ట్స్ లో మంచి ఒక లెవెల్కి వెళ్ళింది, దాన్ని ప్రమోట్ చేద్దాం, దాన్ని ఇది చేద్దాము. ఒక యంగ్స్టర్ ఒక స్టార్ అయ్యింది. ఇవి లేవా సబ్జెక్ట్స్? మన పక్కన దేశము బంగ్లాదేశ్ లో కొట్టుకొని చచ్చిపోయి జనాలు రోడ్డు మీదకి వస్తున్నారు. సరే, అది మనకి సంబంధం లేదు. మన మానవులం కదా, మానవత్వంతో ఆలోచించాలి కదా. అది ప్రమోట్ చేయండి. వాళ్ళకి ఏం కావాలి? మన చేతనైన 10 రూపాయలైనా మనం డొనేట్ చేసే పరిస్థితిలో ఉన్నాం కదా. అట్లా ఒకటి పెట్టండి మీరు. ఒక కలెక్షన్ పెట్టండి. వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో చూడండి. లేదు ఆ పిల్ల ఇప్పుడు నువ్వు మన ఎవరు వైజాగ్ చెందిన అమ్మాయి జ్యోతి, ఆ అమ్మాయి ఎంత గొప్పగా అమ్మ వెళ్ళి తీసుకొని ఇండియాకి సాధించుకొని వచ్చింది. ఎవరు మాట్లాడారమ్మా ఇప్పటి వరకు? ఏ ఛానల్లో మాట్లాడారు? ఏ ఛానల్లో ఒక అరగంట టాపిక్ చేశారు? వాళ్ళని చూపియండి. నా ఇంట్లో ఉన్న నా కూతురికి, మీ పిల్లలకి, ఇంకా చాలా మందికి ఓకే ఇది చేస్తే ఇంత గొప్పనా, సీఎం పిలిచి సన్మానిస్తారా? అవునా? ఎంత హెల్దీగా ఉంటది. ఏంటి సొల్లు అన్వేషణ? ఏం పని లేదా? వాడు ఎక్కువ తక్కువ మాట్లాడితే, హిందూయిజం గురించి మాట్లాడితే, మన దేవతల గురించి మాట్లాడితే లాగి వచ్చి తీసుకొచ్చి జైల్లో పడేసి 4 గుద్దాలి వాడిని. ఎందుకంతసేపు మాట్లాడుతున్నారు? ప్రతి ఒక్కరు మాట్లాడితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? ఇలాగ మాట్లాడితే మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏమిస్తున్నాము? మన పిల్లలకు ఓకే ఇలా సాధించాలా, ఒక ఐపీఎస్ ని చూపించండి 10 సార్లు. ఓకే మనం ఇలా చదువుకుంటే ఇలా ఐపీఎస్ అవుతాం. ఇవాళ నేను పొద్దున్న ఒక రీల్ కూడా చూసాను. ఎవరో తమిళనాడులో ఒక కానిస్టేబుల్ భార్య 26th జనవరికి వెళ్ళిందంట వాళ్ళ ఆయనకి
చూడ్డానికి ఓకే పెరేడ్ జరుగుతుంది కదా. వెళ్తే వాళ్ళ ఆయన ఒక పెద్ద ఆఫీసర్ వస్తే సెల్యూట్ కొడితే చూసి అమ్మా ఏంటి అతనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని. ఆయన ఐఏఎస్ ఐపీఎస్ అనగానే అవునా అనేసేసి ఆమె 10th క్లాస్ కూడా పాస్ కాలేదు, 2 పిల్లల తల్లి, 14 సంవత్సరంలో పెళ్ళయింది. ఆమె కసిగా చదివి ఆమె ఐపీఎస్ అయింది. అర్థమవుతుందా? ఇలాంటి సబ్జెక్టులు చెప్పండి కూర్చొని, మహిళలు కానీ మహిళా ఉద్యమాలు చేసే వాళ్ళు కానీ ఇలాంటి సబ్జెక్టులు చెప్పండి పిల్లలకి. నెక్స్ట్ జనరేషన్ కి పాలిటిక్స్ గురించి చెప్పండి, బిజినెస్ గురించి చెప్పండి. ఎందుకు ఈ అనసూయ సోది సొల్లు పురాణం ఎందుకమ్మా? కడుపు మండుతుంది అసలు. ఒకటి చూస్తుంటే ఇంకా అదే. కొన్ని సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ అంటే సంజయ్ రెడ్డి అని అంటే ఆమెకు ఒక ఇది ఉంది, మదర్ ఫౌండేషన్ తరపు నుంచి 10,000 మంది ఉన్నారు, ఆమె మాట్లాడుతుంది అని అంటే ఓకే. ఇంకా ప్రతి ఒక్కళ్ళు మైక్ ఇవ్వగానే ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ నువ్వు చెప్పు? అది నాకైతే మంచిగా అనిపించలేదు. ఇలాంటి వీడియోస్ చూసి ఇలాంటివి చేసి మీకు కూడా నేను నొక్కి చెప్తున్నాను, మీడియా వాళ్ళు కూడా ఏంటో యూజ్ వస్తాయని కాదు, వస్తాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు, మంచి చెడు అంట ఎమ్మటే రియాక్ట్ అయ్యి చాలా హ్యాపీనెస్ ఇస్తుందంట. అర్థమైందా? మంచి మనం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాం, మెల్లమెల్లగా అది చాలా బాగుంటది, కిక్కిస్తుందంట. అంటే నువ్వెమ్మటే నీకు వచ్చేసేయాలి అప్రిషియేషన్. ఎందుకు కొంచెం లేటుగా వచ్చిన మంచే చెప్పుదాము. ఇప్పుడు మనం ఇద్దరం చేసే వీడియోస్ కి యూజ్ రావు, కానీ నువ్వు వెళ్ళి మధ్యాహ్నం తిని సాయంత్రం నువ్వు రెస్ట్ తీసుకొని కళ్ళు మూసుకున్నప్పుడు నీకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మ్యామ్ తో ఒక సబ్జెక్ట్ మాట్లాడాము అని. అది చెయ్యండి. నాన్వేషన్ గాడి గురించి ఎందుకు అసలు అంత వాడు అసలు ఒక మనిషా? ఏం మాట్లాడుతున్నాడు వాడు? పొట్టకూటి కోసం నేను ఎవరిని అనను, పొట్టకూటి కోసం. ఇప్పుడు మీరు ఆది విషయం ఎత్తాడు, ఆది విషయం కూడా తన పొట్టకూటి కోసము తను చేసుకోవటం కదా. కానీ లేడీస్ ని ఎంత గలీజ్, నాకు ఎప్పటి నుంచో ఆది మీద ఒక లాంటి ఇరిటేషన్. ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ లో సక్సెస్ అవ్వాలని అది ఇది అంటే అదొక క్యాజువల్ గా పిచ్చి మాటలు అన్నమాట. నాకు మిగతా వాళ్ళు ఉన్నారు, ఎవరు మన సుధీర్, ఓకే సుధీర్ 50-50. కొన్ని లేడీస్ నాకు అమ్మాయి ఉండాలి అన్నట్టు ఏదో మాట్లాడతాడు. ఇంకా రామ్ ప్రసాద్ వీళ్ళు కొంచెం క్లాసీగానే ఉంటాయి. కానీ అదే ఆ మాట్లాడడము, ఆ బాడీ లాంగ్వేజ్ మళ్ళీ అదే అది. మరి పవన్ కళ్యాణ్ గారికి స్పీచ్ రాసిస్తాడు అని అంటారు, మరి అదే అది. ఎందుకు? కొంచెం నువ్వు చేసుకో, కానీ కొంచెం రెస్పెక్ట్ నీ బాడీలో కానీ నీ వాయిస్ లో కానీ నువ్వు స్త్రీలకు గౌరవిస్తావనేది తెలియాలి. నాకైతే ఆది స్క్రిప్ట్లు చూస్తే ఎటకారంతో కూడిన వలగాటి అనిపిస్తుంది నాకు, తీసి పారేసినట్టు. నువ్వు నవ్వుకోవడానికి ఇప్పుడు సినిమాల్లోనూ కామెడీ ఉంటది, కానీ ఎంత క్లాసీ ఉంటది. అంటే నువ్వు ఆడదాని అవయవాల గురించి వంకటింగరగా మాట్లాడితేనే జనాలు నవ్వుతారా? ఎంత మనము పాత సినిమాలు చూసుకుంటే ఎంత కామెడీ ఉండేది. జంజాల గారి సినిమాలు మీకు ఎంత బాగా ఈ రోజుకు పెట్టుకున్నా భలే నవ్వుతాము. ఒక చిన్న టాపిక్ ఎందుకు? మరి ఆది గారికి మరి రాసే స్కిల్స్ ఉన్నాయి, అంత ఉంది, ఆదికి బుద్ధి లేదా? నేనైతే అదే అంటున్నాను, నాకైతే వీళ్ళ గురించి మాట్లాడడం అనేది టైం వేస్ట్. ఇంకేమన్నా సబ్జెక్ట్ అడుగు, నేను సబ్జెక్ట్. ఇదే విషయంలో ఆదికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు? జబర్దస్త్ ఆదికి ఇదే విషయంలో అంటే ఆది అంటే ఇంతవరకు కంటే ఇప్పుడు నాకు తెలిసి జబర్దస్తే చేయడం లేదు, అతను బాగా సినిమాలు చేస్తున్నట్టున్నాడు. ప్రెసెంట్ అది నడుస్తుందో లేదో కూడా తెలియదు. ఎందుకు అని అంటే నేను అసలు చూడాలన్నట్టు షోస్. అసెంబ్లీ జరుగుతుంటే 1 గంట నేను చూస్తాను, నాకు జనాలకి ఏమన్నా ఉపయోగపడుతుంది. అది చూస్తే ఏమిటి, ఎప్పుడైనా రీల్స్ లాగా వస్తే టైం పాస్ గా చూస్తే నాకు అప్పటికి చిరాకు వస్తుంది. ఇంకేమంటే ఇలాంటివి ఏమన్నా మంచి మీ దగ్గర వస్తుంది కాబట్టి మీరు సమాజానికి ఆల్రెడీ మీకు జనాలు చాలా ఇచ్చేశారు. మనం 0 నుంచి వస్తే మనం కార్లు ఇల్లు కొనుక్కున్న పరిస్థితికి వచ్చి నలుగురికి మనం హెల్ప్ చేసే పరిస్థితి. మీరు ఇప్పుడు సమాజానికి ఒక మంచిని పంచండి. మీరు అదే స్క్రిప్ట్ ఒక వర్క్ షాప్ లాగా పెట్టండి, కొంతమంది పిల్లలకి నేర్పించండి స్క్రిప్ట్ రైటింగ్ ఎట్లాగా, యాక్టింగ్ ఎట్లా. వారానికి 1-2 రోజు మీకు ఉంటది కదా,
మీ వృత్తి ధర్మాన్ని మానేసి చేయమంటలేదు. నెలకు ఒక 2 క్లాసులు పెట్టండి. స్క్రిప్ట్ ఎలా రాయాలి, యాక్టింగ్ ఎలా చేయాలి, లేని పిల్లల్ని ప్రోత్సహించండి. మీ ఫీల్డ్లో మీరే ఎంత బాగుంటుంది అది. రైట్. నేనైతే ఆదికి అదే చెప్తున్నాను. కొంచెం ఆ వల్గాటి ఆ కేర్లెస్నెస్ బాడీలోంచి తీసేస్తే మంచిది. ఆది గారు మీరు విని ఇది మార్చుకుంటే మంచిది అనిపిస్తుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.